బులెటిన్ అప్డేట్ చూద్దాం. తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగంలో ఆశాజనక ప్రగతి సాధించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అత్యంత సమీపంలోనే ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేయబోతున్నామని జపాన్ తెలుగు ప్రజలకు తెలిపారు. పారిశ్రామిక ఉత్పత్తుల స్టోరేజీ, ఎగుమతికి అనువుగా డ్రై పోర్టు ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. టోక్యోలో అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్ పరిశీలించి తెలంగాణలోని ప్రతిష్టాత్మక మూసీ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తామన్నారు. నీరు మన సంస్కృతికి, అభివృద్ధికి ప్రతీక అని అభిప్రాయం వ్యక్తం చేశారు. మూసీ నిధి ప్రక్షాళనకు కొంతమంది అడ్డుపడుతున్నారని, ఢిల్లీలో కాలుష్యంతో అన్ని సంస్థలకు సెలవులు ఇస్తున్న పరిస్థితి ఉందని గుర్తు చేశారు. కేవలం కాలుష్యంతో ఢిల్లీ నగరం స్తంభించే పరిస్థితి ఉంటే మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. అందుకే హైదరాబాద్లో మూసీ ప్రక్షాళన చేయాలని కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నామన్నారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్స్ తెలంగాణ పురోగతికి అత్యంత కీలకమైన అంశాలని జపాన్లో తెలుగు ప్రజానీకానికి వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెరగాలి, పరిశ్రమలు పెరగాలి, ఉపాధి అవకాశాలు పెంచాలనేదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. జపాన్లో స్థిరపడిన తెలుగు తేజాలు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు.